టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పూర్ణిమ వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చంద్రుడు మనఃకారకుడు. మన మనసులకి అధిపతి అయిన ఆ చంద్రబలం మరింత ఎక్కువగా ప్రభావవంతంగా ఈరోజు ఉంటుంది అంటారు. ఈరోజు మనం చేసే స్నానం, దానం, జపం, హోమం ఇత్యాది ఏవైనా కానీ మన మనసులకి మనశ్శాంతి అలాగే గ్రహశుద్ధి బలం కలుగుతుందని శాస్త్రంగా చెప్పబడుతోంది. ఈ మాఘ పౌర్ణమి శుభవేళ మనం చేసే అన్ని దానాలతో మానసిక ప్రశాంతత అలాగే చంద్రబలం సమగ్రంగా ఉంటుందని శాస్త్రవచనంగా చెప్పబడుతోంది. ఇక ఈనాటి మాఘ పూర్ణిమ యొక్క విశిష్టతను తెలియచేయడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, జ్యోతిష్య పండితులు అయినటువంటి డాక్టర్ నిట్టెల ఫణిభాస్కర్ గారు. వారి మాటల్లో ఈనాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ మాఘ పౌర్ణమిని దేవమాసంగా పిలుస్తారు. అలాగే మాఘే స్నానం ముక్తిదం అని కూడా అంటారు. ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి, విశిష్టత ఏమిటి? మాఘము అనేటువంటి పేరులోనే ఉన్నది మా అఘము. అఘము అంటే పాపము, మా అంటే తొలగించేటువంటిది. కాబట్టి ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతిదీ కూడా పాపాన్ని పోగొట్టుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలో భాగమే. అందుకనే మనకి ఏదైనా చిన్న వ్రతం, ఏ వ్రతం చేసినా దాంట్లో ఉండేటువంటిది మాఘేవ మాధవే మాసే కార్తికేయ శుభాదినే అని చెప్పి మొదలవుతుంది. అలాగే జ్యోతిష్శాస్త్రపరంగా కూడా ముహూర్తాన్ని పెట్టవలసి వచ్చినప్పుడు మాఘాది పంచమాసంచ అన్నారు. మాఘమాసం మొదలు 5 మాసాలు కూడా శ్రేష్టము అని. అందులోనూ ఈ మాఘమాసము అనేటువంటిది ఏంటి అంటే సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్ళినటువంటి, అంటే సూర్యుడి యొక్క గమనము ఉత్తరంగా ప్రారంభమైనటువంటి తర్వాత అది దేవతా కాలమానం ప్రకారం పగటి సమయం. ఈ పగటి సమయంలో దేవతలందరూ కూడా తమ తమ యొక్క శక్తులతోటి అనేక రకాలైనటువంటి తీర్థములలో స్నానం చేస్తారు. ముఖ్యంగా పుణ్యనదుల్లోనూ, సంగమ క్షేత్రాల్లోనూ, సాగరములలోనూ వారు స్నానాదులు అవి చేస్తూ ఉంటారు. అందువల్ల ఎవరైతే ఈ సమయమందు అనగా మాఘమాసమునందు సముద్ర స్నానం కానీ, నదీ స్నానము కానీ, తటాక స్నానమును కానీ, లేదా చివరాఖరికి అసలు ఏమీ కుదరనటువంటి పక్షంలో ఇంకొక అధమని చెప్పారు. ఏంటి? గోవు నడిచి వెళుతూ ఉన్నప్పుడు దాని యొక్క గిట్ట ఆ బరువు పడి లోపలికి భూమి వెళితే అందులో కొంత నీళ్లు పోసుకుని మార్జంతం చేసుకున్నా కూడా సంగమ క్షేత్రంలో స్నానం చేసినంత విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అన్నారు. ఉదాహరణకి మీరు గమనిస్తే కాశీక్షేత్రం లాంటి క్షేత్రంలో మనం మణికర్ణిక యందు మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తాం. ఎందుకు స్నానం చేస్తాము? ఆ 12 గంటల సమయంలో దేవతలందరూ వచ్చి అక్కడ స్నానం చేస్తారు కాబట్టి ఆ స్నాన ఫలితం వల్ల మన శరీరాన్ని అంటుకున్నటువంటి పాపపు కర్మ దగ్ధమైపోతుంది కాబట్టి చేస్తాం. అలాగే ఈ మాఘమాసంలో కూడా దేవతలందరూ కూడా తమ తమ యొక్క పుణ్యలోకాల నుండి వచ్చి నదుల్లోనూ సముద్రాల్లోనూ స్నానం చేస్తారు కాబట్టి వారి యొక్క స్పర్శ తగిలినటువంటి నీరు మనకి కూడా తగలడం ద్వారా ఈ శరీరము, ఈ లోపల ఉండేటువంటి జీవుడు చేసినటువంటి జన్మాంతరాల పాపం పోతుంది. అందుకనే మాఘమాసమందు స్నానానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యతని చెప్పారు. ఈ మాఘ పౌర్ణమికి మనం అసలు ఎటువంటి దానాలు చేయాలి? అలాగే దాన ధర్మాలు చేయడం ద్వారా మన పూర్వజన్మ కర్మల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఇందులో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రమాణం చెప్పుకుంటూ వచ్చారు. తపఃపరం కృతయుగే త్రేతాయాం ధ్యానముచ్యతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమీవ కలవు యుగే అన్నారు. అంటే ముక్తిని పొందడానికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఆచరణ చెప్పుకుంటూ వచ్చారు. తపఃపరం కృతయుగే, కృతయుగంలో తపస్సు చేయమన్నాడు. త్రేతాయాం ధ్యానముచ్యతే, త్రేతాయుగంలో ధ్యానం చేయమన్నాడు. ద్వాపరే యజ్ఞమిత్యాహు, అశ్వమేధ యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ ద్వాపర యుగంలో చేయమన్నాడు. కలియుగంలో కేవలం దానం చేస్తేనే ఈ ఫలితాలన్నీ వస్తాయని చెప్పి మనకి శాస్త్రము చెప్పినది. కాబట్టి ఈ కలియుగంలో దానం చేయాలి అంటే దేశ కాలమాన పాత్రలు అన్నారు. దేశము అనగా ప్రాంతము, కాలము అనగా సందర్భము, పాత్ర అంటే మనం ఎవరికి దానం చేస్తున్నాము అనేటువంటి మూడిటిని కూడా శివపురాణాంతర్గతమైనటువంటి విద్యేశ్వర సంహిత చాలా చక్కగా చెప్పింది. అందులో దేశము అనగా ప్రాంతం. ఇప్పుడు మనం మన ఊరిలో చేసినటువంటి దానానికి, కురుక్షేత్రం ముందు చేసిన దానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాశీలో చేసినటువంటి దానానికి ప్రాముఖ్యత. అలాగే కాలము అనగా ఈ మాసములు వస్తాయి. కార్తీక మాసంలో ఒక రకమైనటువంటి ఫలితం, మాఘమాసముందు ఒక రకమైనటువంటి ఫలితం, అలాగే మిగిలిన మాసమునందు ఒక్కొక్క ఫలితాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మనకి ఏదైనా సరే కొంత అల్టిమేట్ కావాలి అనుకున్నప్పుడు ఈ మాఘమాసమందు, ఎందుకంటే ఈ మాసంలో చంద్రుడు మఖా నక్షత్రం మందు సంచరిస్తారు పౌర్ణానికి.
మక పితృదేవతల యొక్క నక్షత్రం. మన జన్మలు తరించిపోవడానికి ఏం చేయాలి అంటే ఈ మాఘమాసంలో దానం చేయమన్నారు. ఏం దానం చేయాలండి అంటే ఇందులో మనం దశదానాదులు చెప్పారు. గోభూ తిల హిరణ్య ఆజ్య వాసోధాన్య గుడానిచ అని దశదానాదులు చేయమన్నాడు. లేని పక్షంలో షోడశ మహాదానాదులు చేయమన్నారు. లేదా ఎవరికైనా కావలసినటువంటిది మన దగ్గర అధికంగా ఉన్నటువంటిది ఇందులో కొన్ని ఉంటాయి. విద్యాదానం చేస్తారు కొంతమంది ఇంకా రకరకాలైనటువంటి దానాదులు చేస్తారు. అందుకని ఈ మాఘమాసంలోనూ అలాగే కార్తీక మాసంలోనూ కొంతమంది కన్యాదానాదులు చేస్తూ ఉంటారు. వివాహాది విషయాలు కూడా చాలా విశేషం. అందుకని ఈ మాఘమాసంలో ఏ దానం చేసినా ఆ కాలం వల్ల, ఆ స్థానం వల్ల, ఆ పాత్రుడు వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం వచ్చి, కలియుగంలో దానం చేయడం వల్ల ఏదైతే అశ్వమేధయాగాది ఫలితాలు మనకి చెప్పారో అవన్నీ మనకి వచ్చి మన కర్మలు దగ్ధమవుతాయి అన్నది శాస్త్రవచనం. అయితే గురుగారు, ఈ మాఘ పౌర్ణమి శుభవేళ నదీ స్నానం గురించి మనం మాట్లాడుకుంటే కేవలం నదులలో స్నానం చేయడం వరకే పరిమితమా, సముద్ర స్నానం కూడా మంచిదంటారా? నదీ స్నానానికి ఒక రకమైనటువంటి ఫలితం చెప్పాడు. ఇందులో ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు సముద్రము అనేటువంటిది చాలా గంభీరంగా ఉంటుంది. దాని యొక్క తత్వాన్ని మీరు గమనించండి. అది ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సమానంగా స్వీకరిస్తుంది. దాని నుండి సూర్యుడు విపరీతంగా నీటిని లాగేసుకున్నా, నదుల నుండి నీరు అదే వేగంగా ఎక్కువగా దాంట్లోకి వచ్చినా అది మాత్రం గంభీరంగా అలాగే ఉంటుంది. నదీనాం సాగరోగతి అన్నారు. ఏ నదైనా సరే సముద్రంలోనే కలవాలి. అందుకని సమస్త నదుల యొక్క సారం ఏంటయ్యా అంటే సముద్రమే. అందువల్ల సముద్ర స్నానం చేస్తే ఏమవుతుంది అంటే అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం మనకు వస్తుంది. అందుకని ఫస్ట్ ప్రయారిటీ సముద్రం. లేదండి మా దగ్గర సముద్రం లేదు అనుకున్నప్పుడు మీ దగ్గర ఉండేటువంటి నదీ ప్రవాహం ఏదైతే ఉన్నదో ఆ నదిలో కూడా మనకి స్నానం చేయమని చెప్పారు. మన పలానా నది దగ్గర చేయాలి. లేదంటే నదులు కూడా మన దగ్గర లేదు అనుకున్నప్పుడు చెరువులు, ఇది వరకు కాలంలో రాజులు వాళ్ళు చెరువులు తవ్విస్తూ ఉండేవారు. చెరువుల్లో స్నానం చేయమన్నారు. అది లేదండి అనుకున్నప్పుడు అధమాధమం నూతి స్నానం అయినా చేయమన్నారు. ఎందుకు? అది కూడా పాతాళ గంగే కాబట్టి. నుయ్యి కూడా లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి గోవు యొక్క పాదస్పర్శ కలిగి ఉన్నటువంటి స్నానము చేయాలి. ఏదైనా స్నానానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే ఈ మాఘమాసంలో పాపాలను పోగొట్టేటువంటిది స్నానం ఒక్కటే. ఈ మాఘ పౌర్ణమి నాడు చంద్రుడి కిరణాలు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? చంద్రుడు సంపూర్ణమైనటువంటి కళలని పొందేటువంటి రోజు పౌర్ణమి. అందుకనే చంద్రబలం ఎప్పుడయ్యా అంటే శుద్ధ అష్టమి మొదలు బహుళ పంచమి వరకు కూడా మనం తీసుకుంటూ ఉంటాం. చంద్రమా మనసో జాతః అన్నది వేదం. మనఃపుష్ప సుగంధ మాత్రోదకి ఎత్కించదు కావ్యాది మాతృకారకుడు చంద్రుడు. చంద్రుడే గనక లేకపోతే ఔషధి అనేటువంటిది లేదు, ఔషధులు అనేటువంటివి లేవు. అలాగే చంద్రుడు మనక్కారకుడు, మాతృకారకుడు, సుగంధ ద్రవ్యాలకి కారకుడు, పుష్పములకి ఇటువంటి వాటన్నిటికీ కారకుడు. మీరు గమనించండి, సుగంధ ద్రవ్యాలు లేకపోతే మనిషి జీవితం లేదు. అలాగే నీరు లేకపోతే లేదు. ఈ సముద్రంలో ఆటుపోట్లకి వీటన్నిటికీ కూడా ఏంటి కారణము అంటే చంద్రుడే. అటువంటి చంద్రుడు మఖా నక్షత్ర మండలంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మఖా నక్షత్రానికి అధిదేవతలు ఎవరయ్యా అంటే పితృదేవతలు అన్నారు. ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, అలాగే మీరు గమనిస్తే చంద్రుని యొక్క బలం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కొంత మానసికమైనటువంటి దౌర్బల్యం ఉంటుంది. అటువంటి దానిని అధిగమించడానికి, చంద్రుణ్ణి మరింతగా ప్రసన్నం చేసుకోవడానికి ఈ పౌర్ణమి రోజునే చాలా విశేషంగా దాన ధర్మాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ చంద్రుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతూ ఉంటుంది. అలాగే ఏది చేసినా విశేషమైనటువంటి పుణ్య ఫలితం మనకి పౌర్ణానికే చెప్పబడినది. సహజంగా మనకు దగ్గరలో దొరికే చంద్రుడికి సంబంధించి పాలు, పెరుగు, తిలాలు ఇలాంటివి కూడా దానం చేయొచ్చు అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు సహజం అంటారు? ముఖ్యంగా చంద్ర బలాన్ని ఎవరైతే పెంపొందించుకోవాలి అని అనుకున్నారో కొన్ని కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి. చంద్రుడు అధిపతిగా ఉండేటువంటి సోమవారం నాడు సూర్యోదయానికి మునిపే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు లేపనములు, సుగంధ ద్రవ్యాలని వాడకూడదు. ఎందుకంటే దానికి అధిపతి చంద్రుడే. అంటే సబ్బు కూడా రుద్దుకోవద్దన్నాడు. అలాగే వస్త్రధారణ చేసేటప్పుడు తెలుపు వస్త్రాలని పక్కన పెట్టి మిగతా వస్త్రధారణ చేయమన్నారు. అలాగే పొరపాటున సోమవారం నాడు మనం సెంటు కొట్టుకున్నామా అక్కడతోటి మనం ఆచరించేటువంటి వ్రతం పోయినట్టు. ఎందుకు? ఆ లేపనాలకి వాటికి ఆయనే కారకుడు. అలాగే సోమవారం నాడు పాలు, పెరుగు, బియ్యము ఇటువంటి వాటిని దానం చేయమన్నాడు. అలాగే పాల పదార్థాలని, పంచదారని, అలాగే కొంతమంది పన్నీరుతో చేసినటువంటి పదార్థాలు ఉంటాయి, అది కూడా తినకూడదు అన్నాడు. దానం చేసిన పదార్థాన్ని తినకూడదు.
అలాగే చంద్రుడి యొక్క ధాన్యము బియ్యము, అందువల్ల బియ్యాన్ని తినకూడదు. పంచదార కలుపుకుని ఏది కూడా తాగకూడదు. అలాగే రజత పాత్రల యందు అంటే వెండి పళ్ళెంలోనూ వెండి గ్లాసులోనూ ఏది తినకూడదు, తాగకూడదు అన్నారు. ఇలా కఠినమైనటువంటి నియమాలని శనివారం ఆచరించి సోముడు అనగా ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆరాధన సోమవారం నాడు సాయంత్రం ప్రదోష కాలంలో ఎవడైతే శివాలయంలో దీపం పెడతాడో వాడికి ఈ చంద్ర సంబంధమైనటువంటి దోషాలన్నీ పోతాయి అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఇది కఠినమైనటువంటిది, ఎందుకంటే చంద్రుడు చంచలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు. మనసు చాలా చంచలంగా వెళుతుంది. ఇవి చాలా ఓర్పుగా నేర్పుగా చేయగలిగితే మంచి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే, బాగా వివరించారు గురుగారు. ఇక గురుగారు, మనకు ఏ పండగలు వచ్చినా, ముఖ్యంగా ఏకాదశులు వచ్చినా, పౌర్ణములు వచ్చినా చాలామంది కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆదివారం శుభవేళ, మాఘ పౌర్ణమి శుభవేళ ఉపవాసం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? శారీరకంగా, మానసికంగా ఏమైనా ప్రభావం ఉంటుందంటారు? ఈ ఫిబ్రవరి 1వ తారీఖున వచ్చేటువంటి మాఘ పౌర్ణమి మహామాఘి అన్నారు. మహామాఘి అంటే దాని గురించి వర్ణించడానికి మనకున్నటువంటి శక్తి సరిపోదు, అంత విశేషమైనటువంటిది. ఆ రోజున ఎవరైతే ఉపవసిస్తారో అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, మన మనసును తీసుకెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర పెడితే తిండి తినాలి, నిద్రపోవాలి అనేటువంటి భావనలను సైతం మనం అధిగమించగలగడం అనేటువంటిది తరించిపోయేటువంటి విషయం. ఈసారి విశేషంగా ఏమవుతుంది అంటే పుష్యార్క యోగము కూడా అదే రోజు వస్తుంది. మాఘ పౌర్ణమే విశేషం అనుకుంటే ఆ పౌర్ణమి ఆదివారం రోజున రావడం, ఆ పౌర్ణమి ఆదివారం రోజున పుష్యమీ నక్షత్రం ఉండడం, దీన్ని పుష్యార్క యోగంగా చెప్తారు. ఇది అలభ్య యోగము, అంటే ఎప్పటికో కానీ అసలు ఇటువంటి యోగాదులు అవి పట్టవు. ఇంకా ఇన్ని విశేషతలు కలిగి ఉన్నటువంటి ఈ రోజున ఎవరైతే ఉపవసిస్తారో అనగా ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయాత్తు పూర్వమే చక్కగా స్నాన సంధ్యావందనాదులు నిర్వర్తించుకొని సూర్యారాధన చేసి సూర్యుడికి విశేషంగా అర్ఘ్యపాద్యాదులను ఇచ్చుకొని ఆ రోజు గోవుకి సంబంధించినటువంటి ఈ గోఘృతంతో అలాగేనేమో ఈ ఆవు పిడకలతోటి దాలి కింద చేసి పాలు పొంగించి క్షీరాన్నాన్ని సూర్యుడికి నివేదన చేసి ఎవరైతే ఆ క్షీరాన్నాన్ని ప్రసాదం కింద స్వీకరించి భగవంతుడి యొక్క సన్నిధిలో కానీ లేదా భగవంతుడికి దగ్గరగా కానీ ఉంటారో వారు చేసినటువంటి ఈ కృత్యానికి వచ్చేటువంటి ఫలితాన్ని మనం చెప్పలేం, మాటతో వర్ణించి చెప్పలేనటువంటి అక్షయమైనటువంటి ఫలితాన్ని వారు పొందగలుగుతారు. అంటే మన దగ్గర ఉండేటువంటి కర్మల్ని ఒక దూది పింజలా ఉన్నాయనుకోండి, ఆ కర్మలన్నీను అగ్గిపుల్ల వేస్తే ఆ దూది అంతా ఎలా దగ్ధమైపోతుందో అంత పెద్ద కొండలా ఉన్నటువంటి మన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అన్నాడు. అంత మాటలు అంటే వర్ణించడానికి కూడా శక్యము కాదు అని శాస్త్రం ముందు చెప్పబడింది. ఈరోజు ముఖ్యంగా ఏ ఏ దేవతల ఆరాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి? నిజానికి ఈ మాఘ పౌర్ణమిలో విశేషించి భగవదారాధన ఏదైనా చేయవచ్చు. అందులో ప్రధానంగా సూర్యారాధనే చెప్పబడింది. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. సూర్యుడే ప్రతిదానికి కూడా ఆయన యొక్క శక్తే కీలకం. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు, ఆయనే స్కందుడు, అలా అన్ని ఆయన స్వరూపాలే. నిజానికి ఒక గమ్మత్తు పరిశీలనం చెయ్యండి. అసలు మన యుగ ప్రమాణం వచ్చిందే సూర్యుడి దగ్గర నుండి. సూర్యుడి యొక్క వ్యాసము అనగా డయామీటర్ అని చెప్పి నొక్కండి, మైల్స్లో కొడితే 64 లక్షల మైళ్ళు అని వస్తుంది. దాంట్లో సగం ఎంత? 32 లక్షల మైళ్ళు. ఈ యుగ ప్రమాణం ఎంత? 32 లక్షల సంవత్సరాలు. అంటే అది దేని నుండి వచ్చింది? సూర్యుడి నుండే వచ్చింది. దీనికి ఇంకా కలుపుతూ వెళితే మిగతా యుగ ప్రమాణాలన్నీ వస్తాయి. ఇక్కడ పగలు రాత్రి ఏర్పడాలి అన్నా, ఋతువులు రావాలి అన్నా, శరీరం పోషింపబడాలి అన్నా దేనికైనా సూర్యుడే ఆధారము. కాబట్టి ఈ పౌర్ణానికి చేసేటువంటి సూర్యారాధన అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి శరీరారోగ్యాన్ని ఆయన కలిగిస్తాడు. ఎందుకు? ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్య అన్నది వేదం. ఆయన మనలో ఉండేటువంటి ఆత్మశక్తికి అలాగే ఆయన పితృకారకుడు, ఉత్సాహానికి కారకుడు కాబట్టి ఎముకలకి సంబంధించినటువంటి రోగాల్ని నివారించేటువంటి వాడు కాబట్టి ఆయన ఆరాధన చేస్తే సమస్త దేవతారాధన చేసినటువంటి ఫలితమే మనకి కలుగుతుంది. అయితే గురుగారు, ఈరోజు ముఖ్యంగా మనం పౌర్ణమి కాబట్టి చంద్ర ఆరాధన మనసుకు సంబంధించిన వాడు కాబట్టి చంద్రుడి మన మనసుపై ప్రభావం పట్ల మనం చేసే కార్యక్రమాల పట్ల దాని ప్రభావం ఉంటూ ఉంటుంది. మనసు బాగుంటే అన్నీ మనం బాగా చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈరోజు కనుక మనం ఆయనను పూజిస్తే కనుక?
ఖచ్చితంగా చంద్రారాధన చేయడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి ఘడియల్లో చాలామంది విశేషించి వ్రతాదులు అవి చేస్తూ ఉంటారు. ఉదాహరణకి గోదావరి జిల్లాల్లోకి వచ్చేసరికి ఏకాదశి, రవి సంక్రమణ తిథి లేదా పంచమహాపర్వాలు అంటారు. దానిలో విశేషంగా ఈ పౌర్ణమి కూడా ఒకటి. అందులో సత్యనారాయణ స్వామి వారి వ్రతాదులు లేదా లక్ష్మీదేవిని ఆరాధన చేయడాలు ఇటువంటివన్నీ కూడా పౌర్ణమి రోజున చేస్తారు. ఎందుకంటే చంద్ర సహోదర్యై నమః అనేటువంటిది అమ్మవారికి సంబంధించినటువంటి నామము. అలాగే అసలు చంద్రుడి పేరే సోముడు, అంటే ఉమా సహితుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆరాధన కూడా పౌర్ణమి రోజున చెయ్యాలి అని చెప్పబడింది. అలాగే ఈ మధ్య కాలంలో చండీ ఆరాధన మొదలుపెట్టిన తర్వాత పౌర్ణానికి అమావాస్యకి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హోమాదులు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పౌర్ణమి రోజున విశేషమైనటువంటి కళలను చంద్రుడు పొందుతాడు. కాబట్టి ఆ అనుగ్రహం మనకి దక్కాలి అంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో ఏదైనా చేయవచ్చును. చంద్రారాధన ఇందాక మనం చెప్పినట్టు విశేషించి చేస్తే అప్పుడు ఈ మానసికమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు శారీరక సమస్యల కన్నా ఈ మానసికంగా ఉండేటువంటి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అని ఇంకా రకరకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటిని అధిగమించడానికి చంద్ర సంబంధమైనటువంటి వాటిని మనం ఎక్కువగా ధారణ కూడా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటిది. ఓకే. అయితే ఈ సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యల బారిన చాలామంది పడుతూ ఉంటారు. సో వారు విముక్తి పొందాలంటే ఈ రోజు ఏమైనా వాళ్ళు చేయవచ్చా? విశేషంగా ముఖ్యంగా సంతానం ఎవరికైనా సరే వంశ ఉన్నతి కోసమని లేదా వంశం చక్కగా అభివృద్ధి చెందాలి అనేటువంటిది ఉంటుంది. కానీ జాతకమందు ఏదైనా సర్పదోషాదులు, కాలసర్పదోషాదులు, సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు అభివృద్ధి జరగదు. అటువంటి వారిలో ఈ పౌర్ణమి రోజున విశేషించి ఏదైనా జాతకపరమైనటువంటి నివారణ కార్యక్రమం, అంటే ఏదైనా దోష పరిహారం కోసం జపాలు కానీ, దానాదులు కానీ, హోమాదులు కానీ ఈ పౌర్ణమి రోజున పెట్టుకోవడం ద్వారా మామూలు రోజుల్లో వచ్చేటువంటి ఫలితం కన్నా ద్విగుణీకృతమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజు చేసేటువంటి శాంతి ప్రకరణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి జాతక దోషాలని నివారించుకోవడానికి కూడా ఈ పౌర్ణమిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ పౌర్ణమే కాదు, ఆ రోజు ఉన్నటువంటి పుష్యార్క యోగము, అది అలభ్య యోగము. ముఖ్యంగా మాఘమాసంలో పుష్యార్కం రావడమే చాలా గొప్ప విషయం. అందులో పౌర్ణమి పడ్డం ఇంకా విశేషం. అందువల్ల ఆ రోజున చేసేటువంటి గ్రహశాంతులు కానీ, లేదా ఏదైనా గ్రహం బాగా లేకపోతే ఇచ్చేటువంటి దానాదులు కానీ, లేదా సంతానాన్ని కాంక్షించి, లేదా ఆరోగ్యాన్ని కాంక్షించి, లేదా ఉద్యోగం కోసం చేసేటువంటి రెమెడీస్ ఏదైనా సరే చాలా విశేషమైనటువంటి శీఘ్రమైనటువంటి ఫలితాలను ఇవ్వడంలో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక ఈ మాఘ పౌర్ణమి శుభవేళ మీరు అన్నట్టుగా ఈ జపాలు, ధ్యానం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా ఏ సమయంలో చేయాలంటారు? ఈ మాఘమాసంలో సూర్యోదయానికి మునుపే ముఖ్యంగా స్నానాదుల్ని పూర్తి చేసుకోవాలి. స్నానాన్ని పూర్తి చేసుకుని సంధ్యావందనాది క్రతువులు చేసుకుని ఈ పౌర్ణానికి ఇంకా చెప్పబడినటువంటిది ఏంటి అంటే గణపతి యొక్క ఆరాధన. ఈ పుష్యార్క యోగమందు కొంతమంది శ్వేతార్క గణపతి యొక్క ఆరాధన చేస్తారు, గణపతి తర్పణాదులు చేస్తారు, లేదా సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇస్తారు, లేదా పరమశివుడికి విశేషించి అభిషేకాది కార్యక్రమాలు చేస్తారు, చండీ హోమాదులు చేస్తారు. ఇవి చేసినప్పుడు ఈ పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఏమవుతుంది అంటే మనసు చాలా ఎక్కువగా నిలబడుతూ ఉంటుంది. అంటే డీవియేషన్ అది ఉండకుండా ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానంలో ఎక్కువ సమయం ఉండేటువంటి పటుత్వం మనకి లభిస్తుంది. అలాగే కొంతమంది గాయత్రి మంత్ర జపం చేస్తారు, సహస్ర గాయత్రి చేసేటువంటి వారు ఉన్నారు. అటువంటి వారు వారి యొక్క అనుష్ఠానాదులు, వారి యొక్క మంత్ర బలాన్ని పెంపొందించుకోవడానికి, మంత్ర చైతన్యం కోసం చేసేటువంటి జపతపాదులు కూడా ఈ ఉదయ కాలంలో చేస్తే చాలా విశేషము. చేస్తే వారు మనసు నిలబడి చక్కగా మంత్రం త్వరగా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇక చాలామంది కూడా వ్యాపార రంగంలో ఉంటూ రాణిస్తూ ఉంటారు. వ్యాపార రంగస్తులు వ్యాపారంలో రాణించాలంటే వారిపై ఎటువంటి ప్రభావం ఉంటే వారు ఏం చేయాలంటారు? నిజానికి చంద్రుడు లేదా బుధ గ్రహాలు ఈ రెండు కూడా వ్యాపార సంబంధమైనటువంటి గ్రహాదులే. చాలామంది ఏంటి అంటే భూమిని నమ్ముకొని చెరువుల రూపేణా ధనాన్ని ఆర్జించడానికి ప్రయత్నం చేస్తారు, లేదా వాహనాల రూపంలోని ఇలా వ్యాపార సంబంధమైనటువంటి సంస్థలు, వ్యాపారానికి సంబంధించినటువంటివన్నీ విశేషంగా రాణించడానికి చంద్రుడు, బుధుడు ఈ రెండు గ్రహాలు చాలా ముఖ్యము. అందులోనూ ఈ రెండు గ్రహాలు బలహీన పడిపోయినప్పుడు కొన్ని వ్యాపారాలు రాణించలేవు. అటువంటప్పుడు ఏం చేయాలి? ఈ చంద్ర బలాన్ని పెంపొందించుకోవడానికి చంద్ర సంబంధమైనటువంటి హోమాదులు కానీ, లేదా కొన్ని విశేషమైనటువంటి సమయాల్లో రుద్రాక్ష ధారణ చేస్తారు.
కొంతమంది రుద్రాక్షల్ని వెండితోటి చుట్టించుకొని ఆ రుద్రాక్ష ధారణ చేస్తూ ఉంటారు. అటువంటివి లేదా వెండికి సంబంధించినటువంటి కొన్ని గొలుసులను కానీ లేదా ముత్యాలకు సంబంధించినటువంటి హారాదులు కానీ ధరించడానికి కొంతమంది సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా శ్రేష్టము. అలాగే వ్యాపార లబ్ధి కోసం చేసేటువంటి కుబేరాది యోగా ఈ హోమాదులు కానీ, లక్ష్మీ కుబేర హోమాదులు కానీ, లేకపోతేనేమో ఐశ్వర్య చండీ హోమాదులు కానీ, ఈ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి చేసేటువంటి వ్యాపార సంబంధమైనటువంటి వ్రత హోమాదులన్నీ కూడా ఈరోజు చేసినట్టయితే అవి విశేషంగా యోగిస్తాయి. గురుగారు, ముఖ్యంగా మనకు పితృదేవతల ఆశీస్సులు ఉండాలని అని అంటారు. ముఖ్యంగా పితృదోషాలు ఉన్నవాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు ఈరోజు చేయవచ్చు అంటారు? నిజానికి మాఘమాసము అంటే అటు చంద్రుడు మఖా నక్షత్ర మండలంలో సంచరించేటువంటి కాలం. చంద్రుడు స్వయం ప్రకాశకమైనటువంటి గ్రహం కాదు. సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద పడి అది భూమి మీదకి రావాలి. అంటే అక్కడ ఇండైరెక్ట్గా సూర్యుడి యొక్క కిరణాలు మఖా నక్షత్ర మండలం మీద ఉండి మన భూమి మీదకి వస్తూ ఉన్నాయి. మఖా నక్షత్రానికి అధిదేవతలు ఎవరయ్యా అంటే పితృదేవతలు. జాతకంలో కొన్ని గ్రహాల యొక్క యుతి వల్ల పితృదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. పితృదోషాలు ఉన్నటువంటి వారికి జీవితంలో ఎదుగుదల ఉండదు. అంటే వారు శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, స్థిరత్వం లేకపోవడము ఇత్యాది విషయాలన్నీ ఎక్కువగా కనబడతాయి. మరి అటువంటప్పుడు ఈ మాఘమాసంలో ప్రత్యేకించి సూర్యారాధన చేయడము, పితృదేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణానికి కానీ లేదా ఈ అమావాస్య ఏదైతే ఉన్నదో దానికి విశేషంగా పితృతర్పణాదులు కానీ లేదా పితృదేవతలు సంతుష్టి పొందడానికి చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ పుష్యార్క యోగం ఉన్నటువంటి పౌర్ణమి రోజున సూర్య నమస్కారాదులు ఆచరించడం లేదా అరుణ హోమాదులను జరిపించుకోవడం, ఋగ్వేదాంతర్గతమైనటువంటి సౌర రుక్కుల్ని పారాయణ చేస్తూ ఉండడం లాంటివి చేయగలిగితే ఈ శరీర సంబంధమైనటువంటి దోషాదులు కూడా పోతాయి. ఎందుకంటే రవి ఎముకలకి కారకుడు, ఆయన శరీర ఆరోగ్యాన్ని కారకుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఈ అనారోగ్య సమస్యలు నిర్మూలించి త్వరితగతిన మనం బయటపడడానికి, ఆ రికవరీ రేటు పెంచడానికి సూర్యారాధన చాలా విశేషము. కాబట్టి ఇటు పితృదేవతారాధన చేయడం వల్ల వారికి తొందరగా ఆ పితృదోషాదుల నుండి విముక్తి దొరుకుతుంది. పితృదోషాదుల నివారణ క్రమంలోనే ఈ అరుణ పారాయణ, సౌర పారాయణ లేదా అరుణ హోమాదులను జరిపించుకోవడం ద్వారా ఆ దోషాదుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ముఖ్యంగా గురుగారు, ఈరోజు పౌర్ణమి శుభవేళ ఉదయం నుంచి రాత్రి వరకు అందరూ కూడా పాటించవలసిన విధి విధానాలు ఏమిటి? అసలు ఏం చేయాలంటారు? నిజానికి పుష్యార్క యోగాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ఆదివారం నాడు సూర్యోదయానికి మునిపే వీలున్నంత వరకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం, అంటే సూర్యోదయానికి 90 నిమిషాలు ముందు కాలం లేవగలిగితే మంచిది. లేని పక్షంలో అరుణోదయ కాలంలో అయినా నిద్ర లేచి స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలని పూర్తి చేసుకుని సూర్యునకు అర్ఘ్యప్రదానం చేయాలి. ఖచ్చితంగా మంత్రయుక్తంగా చేసినా పర్వాలేదు, లేదా ఒక రాగి చెంబుని కానీ పాత్రను కానీ తీసుకుని ఇదంవో అర్ఘ్యం సమర్పయామి, సూర్యుడికి అర్ఘ్యాన్ని ప్రదానం చేసిన తర్వాత ఖచ్చితంగా చేయవలసినటువంటి పని సూర్యాష్టకాన్ని కానీ లేదా ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణ చేయాలి. లేదు ఆ రోజు ద్వాదశాదిత్యులకు సంబంధించినటువంటి మంత్రం మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య భాస్కరేభ్యో నమః అనేటువంటి మంత్రాన్ని కానీ, లేదు ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం. అలాగే ఆ రోజున ఖచ్చితంగా చెయ్యకూడనటువంటి పనులు కొన్ని ఉన్నాయి. స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతిరవేర్దినే నవ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అన్నది సూర్యాష్టకం. కాబట్టి ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వండినటువంటి పదార్థాలు తినకూడదు. తైలము, మద్యము, మాంసము ఇటువంటి వాటన్నిటిని కూడా వదిలిపెట్టాలి. అలాగే ఆ రోజు ఉదయాన్నే చక్కగా సూర్యహోర ఉంటుంది. పుష్యార్క యోగంలో ఉండేటువంటి సూర్యహోర చాలా విశేషం. ఉదయాన్నే సూర్యోదయాత్తు 1 గంట కాలం. ఆ కాలమందు ఆవు పిడకలతోటి చక్కగా ఒక దాలిలాగా ఏర్పాటు చేసుకుని ఒక ఇత్తడి గిన్నె దాని మీద పెట్టుకుని ఆవు పాలని పొంగించి చక్కగా పరమాన్నాన్ని చేసి క్షీరాన్నాన్ని చేసి ఇక్కడి నుండే ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుడికి దాన్ని నివేదన చేసి ఆ తదుపరి దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటూ ఈ రోజున ప్రత్యేకించి రక్తవర్ణాన్ని కలిగి ఉన్నటువంటి పుష్పాదులు, వస్త్రము, అలాగే ఫలము ఇటువంటి వాటిని దానం చేయడం ద్వారా, లేదు సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యము గోధుమలను దానం చేయడం ద్వారా
జాతకంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి దోషాదులు పోతాయి. కారణం ఏంటి అంటే ఈ గ్రహాలన్నిటికీ అధిపతి సూర్యుడే అయి ఉన్నారు. కాబట్టి సూర్యుడి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలు ఉన్నాయి. సూర్య బలం లేకపోతే గ్రహాలు ఏమీ నిలబడలేవు. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని గనక పొందగలిగితే మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఆ రోజున చక్కగా నిష్టగా ఉండి సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి ఒక అర్కపత్రంలో అంటే జిల్లేడాకు పైన చక్కగా ఒక దీపాన్ని పెట్టి నంది దగ్గర దీపారాధన చేస్తూ శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ఎవడైతే పఠిస్తాడో వాడి జన్మ తరించిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. శనిని సంతుష్టి అంటే ముఖ్యంగా చాలామంది కూడా ఇప్పుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శనితో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ శని దోషాల నుండి కూడా బయటపడడానికి ఈ రోజు ఏమైనా చేసే పనులు ఉన్నాయంటారు? చాలా విశేషం. అసలు సూర్య భగవానుని యొక్క పుత్రుడే ఈ శనేశ్వరుడు. ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామిని అని మహా అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఆ ఛాయాదేవి యొక్క పుత్రుడే శనేశ్వరుడు. అయితే ఏమంటే సాధారణంగా ఉండేటువంటి వైరం మూలాన ఆ గ్రహానికి సంబంధించినటువంటి అంటే సూర్యుడికి శనికి శత్రుత్వం ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ పగటిపూట జాతక ప్రకారం పితృకారకుడు సూర్యుడు అయితే రాత్రి సమయానికి పితృకారకుడు శనేశ్వరుడు. కాబట్టి శనేశ్వరుడు జాతకంలో బలహీనంగా ఉంటే ఆయుర్ధాయాయుధ ప్రవాస శృంఖలాది ఆయుక్కారకోశని అన్నది శాస్త్రం. అంటే ఆయన శృంఖలములకి కారకుడు అంటే జైలు జీవితాన్ని గడపడానికి అలాగే అల్పాయుర్ధాయాన్ని ఇవ్వడానికి అంటే ఆయన సరిగా లేకపోతే ఆయుర్ధాయం ఉండదు. అలాగే ఈ శనేశ్వరుడు ఇందాక మీరు చెప్పినట్టు గ్రహదోషాదులు ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఇవే కాకుండా జాతకంలో దశాంతర దశలు బాగా లేకపోయినా కొంత ఇబ్బంది పెడతాడు. అదృష్టార్థో రోగి మదనవస గోత్యంత మలిన శిశుత్వే పీడాత్వ సవితృసుతలగ్నే అన్నారు. సవితృసుతుడు అంటే సూర్యుడి కుమారుడు జన్మ లగ్నంలో ఉంటే బాలారిష్టాన్ని కలగజేస్తాడు. మరి ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలి అంటే ప్రత్యేకించి ఈ మాఘ పౌర్ణమి రోజున శనేశ్వరుడికి చేసేటువంటి దానము అలాగే శనేశ్వరుడికి చేసేటువంటి అభిషేకము, అర్చన, జపము ఇవన్నీ కూడా చాలా విశేషంగా పనిచేస్తాయి. ప్రతిరోజులోనూ శనిహోరా సమయం ఉంటుంది. అలాగే ఈ ఆదివారంలో కూడా శనిహోరా సమయం అనేటువంటిది ఉంటుంది. లేదా అప్పటి వరకు మనం ఎదురు చూడకపోతే చక్కగా ఆ పౌర్ణమి రోజున చేసేటువంటి శనిగ్రహ సంబంధమైనటువంటి జపములు, దానములు, హోమములు ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి ఆ శని దోషాన్ని నివారణ చేస్తారు. ప్రత్యేకించి ఈ రోజున అభిషేకము అనేటువంటిది చెప్పబడింది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదని పెద్దవాళ్ళ వచనంగా మనం మాట్లాడుకుంటుంటాం. ముఖ్యంగా ఈరోజు అన్నదానం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందవచ్చు? అన్నదానం మహాదానం అన్నాడు. అంటే అన్నదానాన్ని మించినటువంటిది ఇంకేమీ లేదు. ఒకటి యొక్క ఆకలిని తీర్చేటువంటిది. ఎందుకంటే మీకు నేను ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఎక్కడో ఒక అసంతృప్తి ఉంటుంది. ఇంకా ఏమైనా ఇస్తే బాగుండు. కానీ కడుపు నిండిపోయిన తర్వాత ఇంకొకటి ఏమైనా పెడితే మాత్రం అబ్బబ్బబ్బే నాకు చాలు అని చెప్పి చాలు అనేటువంటి మాట ఆ సంతృప్తి కేవలం అన్నం పెట్టడం ద్వారానే వస్తుంది. కాబట్టి ఎదుటివాడిని మనం సంతృప్తికరంగా చేయగలము అంటే కేవలం అన్నం పెట్టడం వల్ల ఇంకేం చేసినా వాడు సంతృప్తి పొందడు. కాబట్టి ఈ అన్నదానం అనేటువంటిది ఈ పౌర్ణమి లాంటి రోజుల్లో పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం మీరు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివినా లేదు శ్రీగురు చరిత్ర చదివినా అందులో తెలుస్తుంది. ఎందుకంటే పౌర్ణమి రోజున మన దగ్గరికి కేవలం గురుస్వరూపంలో ఉండేటువంటి వాళ్ళు లేదా ఈ దత్తారాధన చేసేటువంటి వారికి గురువు రూపంలోనే భగవంతుడు వస్తాడు అనేటువంటిది ఆ నాథ సాంప్రదాయంలోనూ దత్త సాంప్రదాయంలోనూ కూడా ఉన్నది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున అన్నదానం కనుక చేస్తే ఖచ్చితంగా భగవత్ స్వరూపంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరో వచ్చి తింటారు. అందువల్ల భగవంతుడి అనుగ్రహం అది శీఘ్రంగా కలుగుతుంది. మరిన్ని మనం ఎవరింట్లోకైనా వెళ్ళి ఇది అకారణంగా చేయొద్దన్నాడు, కానీ కొంతమంది కావాలని ఇంట్లో అన్నం ఉన్నా సరే బయట తింటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమవుతుంది, ఈ పౌర్ణమి రోజున వాడు చేసినటువంటి పుణ్యమో లేదా వాడు చేసినటువంటి జపంలోనో కొంత భాగం వీడికి కూడా దక్కుతుంది. అన్నదానం చేసినటువంటి వాడికి పుణ్యం ఆ రకంగా లభిస్తుంది. ఎందుకంటే అనుష్ఠానం చేసినటువంటి వాడి పుణ్యంలో కొంత భాగం వీడికి వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా అన్నదానం విశేషమైనటువంటి అక్షయమైనటువంటి ఫలితాన్ని ఈ పౌర్ణానికి కూడా ఇస్తుంది.